పరమ తండ్రి నామంలో మీ అందరికీ షలాం. కొత్త నిబంధన, పాత నిబంధన కోసం మనం చూస్తున్నాం. మ్యాక్సిమం కొత్త నిబంధన, పాత నిబంధన రిఫరెన్స్ అన్నీ చూసాం. ఇంకా కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ ప్రస్తుతానికి నిబంధనల కోసం, కొత్త నిబంధన, పాత నిబంధన కోసం ఇంకా కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, అవి పరిశీలిద్దాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటికి నేను రాలేదు. చూసాం. కాబట్టి మనం విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు మెస్సయ్యనొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. మనలను విశ్వాస మూలంగా నీతిమంతులను తీర్చడం కోసం, నీతిమంతులు తీర్చాలంటే యెహోవా దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వరకు వెళ్ళడం కోసం మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. చిన్నపిల్లలకి ఎలా చెప్తాం చెప్పినట్టు ధర్మశాస్త్రం కూడా మనకు అలాగే బోధించింది. బాలశిక్షకుడు అంటే మనకు ఇంకా మెస్సయ్య దగ్గరికి వెళ్ళేంత పరిపూర్ణత మనకు రాలేదు. ఆయన రక్షకుడని అంగీకరించే జ్ఞానం ధర్మశాస్త్రం మనల్ని తీసుకెళ్ళకపోయింది. ఆయనే కుమారుడని గ్రహించే జ్ఞానాన్ని ధర్మశాస్త్రం మనల్ని తీసుకెళ్ళకపోయింది. బాలశిక్షకుడు అయింది. కానీ మెస్సయ్యనొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షుడు ఆయన. అంటే అది మన తప్పే. మనం పూర్తిగా నెరవేర్చలేకపోవడం వల్ల, మనకు అవగాహన లేకపోవడం వల్ల అది స్లో అయింది ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళడం కోసం. లేఖనాలు పాటించలేకపోయాం అంతే తప్ప ధర్మశాస్త్రం అయితే తప్పేం లేదు. అది మనలో లోపం. మన లోపాల వల్ల ఆయన దగ్గరికి చేరడానికి మనకి ధర్మశాస్త్రం మన కోసం ఏమీ చేయలేకపోవడం అంటే ధర్మశాస్త్రం మన జ్ఞానానికి అందలేదు మీన్స్. నెక్స్ట్ 39వ వచనం, అపోస్తల కార్యం 13:39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో, అంటే మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయములలో నీతిమంతుల్లాగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో, అంటే ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయాం? ధర్మశాస్త్రం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం వలన, మన శరీర బలహీనతల వలన మోషే ధర్మశాస్త్రం మనం ఆచరించకపోవడం వల్ల, కేవలం మన తప్పిదం వల్లనే ఆ ధర్మశాస్త్రం మన నీతిమంతులుగా తీర్చలేకపోయింది. నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలన నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియనుగాక. అంటే ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చబడుతుందని విశ్వసించి ఉంటే నువ్వు
వాళ్ళని నువ్వు బేసిక్ అంటే ధర్మశాస్త్రం అంటే నీకు తెలియాలి ముందు. అది తెలుసున్న వాళ్ళకి నీతిమంతులుగా తీర్చలేకపోయినా ధర్మశాస్త్రం కొంతవరకు నువ్వు నడిచావు. అప్పుడు యెషోవా మెస్సీయ ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడేవని నీకు తెలియదు, నీకు తెలియను కాక. అంటే ధర్మశాస్త్రం కొద్దిగా అంటే మొత్తం ధర్మశాస్త్రం విడిచిపెట్టి తిరగలేదు నువ్వు. ధర్మశాస్త్రము మొదలుపెట్టావు చేస్తున్నావు, కానీ దాన్ని సంపూర్తిగా మీన్స్ దాన్ని నెరవేర్చలేకపోతున్నావు. అంటే మీన్స్ అట్లీస్ట్ ఇది 8th 9th ఆ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నావు. ధర్మశాస్త్రం గురించి అయితే తెలుసు నీకు, నీతిమంతులు అవుతామని ధర్మశాస్త్రం నెరవేర్స్తే, కానీ అది నీ శరీర బలహీనత వలన చేయలేకపోతున్నావు. సో కాబట్టి ఆయన యెషోవా మెస్సీయ వచ్చి నువ్వు ఆల్రెడీ కమిట్ అయ్యి నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీకు విశ్వాసం ఉంది, ధర్మశాస్త్రం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి, ధర్మశాస్త్రం నాకు మేలు చేస్తుందని విశ్వాసం ఉన్నది కాబట్టి యెషోవా మెస్సీయ నీకు లాంటి వాడి కోసం ఆయన నీతిమంతులుగా తీర్చి నిన్ను పాస్ చేశారు, పరిశుద్ధ స్థలంలో పెట్టారు కృపను బట్టి. మొత్తం ధర్మశాస్త్రం చేయనోడిని ఆయన ఏం చేయలేరు. నువ్వు అట్లీస్ట్ 7th ఆ స్టేజ్ వరకు వచ్చి వెళ్ళలేకపోతున్నావు, నువ్వు నీ గమ్యం చేరలేకపోతున్నావు. కానీ నువ్వు ఈ ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతుడిగా తీర్చబడతావని నీకు తెలుసు. అయినా కానీ మన శరీర బలహీనతను బట్టి మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి, ఆయన హృదయాంతరంగాలను ఎదిగిన వాడు కాబట్టి యెషోవా మెస్సీయ వారు ఆయన ఉచితమైన కృపను బట్టి వీళ్ళు మానవ మాతృలు, ఇంకెంతకంటే ఎక్కువ వీళ్ళు రాలేరు. అట్లీస్ట్ వీళ్ళని పాస్ చేస్తే తర్వాత అయినా సంపూర్ణ అవ్వడానికి ట్రై చేస్తారు. ఆయన మనల్ని ఆయన్ని విశ్వసించిన వాళ్ళందరినీ పరిశుద్ధ స్థలంలో పెట్టారు. అది నాకు అర్థమైంది. అది దయచేసి మీరు కూడా పరిశీలించండి. మొదటి యోహాను 3:21 మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇది ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. యెషోవా మెస్సీయ వారి తర్వాత, అంటే యెషోవా మెస్సీయ వారితోనే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్నారు. కానీ ఇక్కడ శిష్యులు ఏం చెప్తున్నారు? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఇక్కడ ధర్మశాస్త్రం ఉంది కదా, యెషోవా మెస్సీయ వారు వెళ్ళిపోయిన తర్వాతే కదా ఇది. యెషోవా మెస్సీయ వారితోనే ధర్మశాస్త్రం కొట్టేశారన్నారు కదా, ఆజ్ఞలు అవసరం లేదన్నారు కదా. అది నెక్స్ట్ యెషయా గ్రంథం 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యాహ్వే మన అందరి దోషములను అతని మీద మోపెను. ప్రవచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయితిమి అంటే ధర్మశాస్త్రం ప్రకారం లేవు. ధర్మశాస్త్రం మార్గం అయితే ఆ మార్గం తప్పాము. ఆ మార్గం తప్పడం మీన్స్ అప్పట్లోనే ఇది తాల్మోడ్స్
మనుష్య జ్ఞానం తప్పారు. మార్గం తప్పితే అంటే ఆయన చెప్పింది కాకుండా వేరే దారిలో వెళ్తున్నాం. ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఎవరిష్టం వాళ్ళది. నీ బుర్రలో ఏది మెదిలితే అది కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ గారు అయితే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాడు, ప్రసంగం చేస్తాడు. ఒకడేమో కూర్చొని చేస్తాడు, ఒకడు నిలబడి చేస్తాడు, ఒకడు చేతులు ఎత్తి చేస్తారు. వాళ్ళకి అది మంచిది, అది డిఫరెంట్ అనిపించింది. సో వాళ్ళకి నచ్చింది అలా చేయడం. అందరిలా కాదు, నేను డిఫరెంట్గా ఉండాలి. కానీ ధర్మశాస్త్రం అలా ఒప్పుకోదు. అది ఎలా ఉన్నదో అలాగే చెయ్యాలి. అందువల్ల అందరూ ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యాహ్వే మనందరి దోషమును అతని మీద మోపును. మనం చేసినన్ని తప్పులన్నీ తన కొడుకు మీద మోపారు, తన అద్వితీయ కుమారుడు మీద దోషములను మన మీద మోపి ఆయన్ని మన కోసం బలి అర్పించారు. నెక్స్ట్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. సహోదరులారా, ఆత్మ సంబంధములైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధమైన మనుషులే అనియు మెస్సైనందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. దీని అర్థం ఏంటంటే, మళ్ళీ చదువుతాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆత్మ సంబంధం అంటే యెహోవా అంటారు, నేను వెళ్తేనే కానీ ఆయన రారు, నేను వేరే ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయనే మిమ్మల్ని గైడ్ చేస్తారంటారు. అది అండర్స్టాండింగ్ ఏంటి ఇప్పుడు మనకి అంటే యెహోవా ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే, మీరు ఆత్మ సంబంధాలు ఇంకా కాలేదు అంటే యెహోవా వారి మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే మీరు యెహోవా నిన్న పరిశుద్ధ స్థానంలో పెట్టారు, కానీ మీరు అలా లేరు. అందువల్ల మీతో అలా మాట్లాడవలసి వస్తుంది. మీరు అలా ఉంటే మీరు బోధకులై ఉండవలసి ఉంటుందని ఒక లేఖనం ఉంటుంది. వాళ్ళు అలాగ లేరు. ఆయన ఉచితమైన కృపను బట్టి తీసుకొచ్చి పెట్టినా కానీ వాళ్ళు ఆత్మ సంబంధులే లేరు, ఇంకా యెహోవా సంబంధులే ఉన్నారు. అంటే యెహోవా సంబంధులే అంటే మీన్స్ కదా, ధర్మశాస్త్రానికి కిందే ఉన్నారు, దాటలేదు, యెహోవాని దాటలేదు. మళ్ళీ చదువుతుంది చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఆత్మ సంబంధులు అంటే యెహోవాని దాటిన వాళ్ళు. యెహోవాని ఎవరైతే దాటుతారో వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. వాళ్ళు ఇంకా అంటే మీరు ఇంకా నాకు అలా కనపడతలేదు అని చెప్తుంది అనమాట. శరీర సంబంధులై మనుషుల వలె అనియు మెస్సైనందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. మీరు ఇంకా శరీర సంబంధులై ఉన్నారు, ఆత్మ సంబంధులై లేరు. ఇంకా ధర్మశాస్త్రానికి కింద దిగువనే ఉన్నారు, మెస్సైకి పసిబిడ్డల వలె ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు. మీరు ఎదరికి వెళ్ళే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టినా కానీ ఆయన మీరు మళ్ళీ వెనకనే ఉన్నారు. సో కాబట్టి మిమ్మల్ని నేను ఎలా ఇంకా పసిబిడ్డల్లో ఉంటే మీతో నేను ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే దీనికే ఆశ్చర్యపోతున్నారు, ఇవే గ్రహించలేకపోతున్నారు, పరలోక సంబంధమైన విషయాలు చెప్తే మీరు ఎలా గ్రహించగలరని ఒక చోట అంటారు.
అలాగా వీళ్ళు కూడా ఇంకా మీరు ఆత్మ సంబంధుల్లా లేరు, ఇంక పసిపెట్టులా ఉన్నారు. సో, అందువల్ల మెస్సైనని పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వచ్చును. అలాగే మాట్లాడుతాను, మీరు పసిబిడ్డలాగా ఉన్నారని అలా మాట్లాడుతాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని. కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకా శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. అప్పుడు నువ్వు చిన్నపిల్లోడికి భోజనం అన్నం పెట్టాం కదా, అన్నం పెడితే డైజెస్ట్ అవ్వదు, అది ఎక్కదు. పాలే స్టార్టింగ్ పిల్లలకి, అంటే పాలు స్టేజ్లోనే ఉన్నారు మీరు, అందువల్ల మీకు అన్నం పెడతా కూడా లేదు. అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన మెయిన్ ఏంటంటే మీరు శరీర సంబంధులై ఉన్నారు కాబట్టి ఇంకా మీకు అన్నం పెట్టే స్టేజ్లో లేరు, అన్నం తినే స్టేజ్లో లేరు మీరు. అంటే పరలోక సంబంధం విషయాలు గ్రహించే స్టేజ్లో లేరు మీరు, ఇంకా లోక సంబంధులాగే ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఇప్పుడు కూడా బలహీనులై ఉన్నారు. అర్థమైంది కదా? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకునేవారు కారా? కంటిన్యూషన్ అదే చెప్తున్నారు. అందువల్ల మీరు ఇంకా పాలు స్థితిలో ఉన్నారు అని. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ధర్మశాస్త్రం స్టార్టింగ్లోనే ఉన్నారు మీరు గట్టిగా అయితే ఒక థర్డ్ క్లాస్ అనుకోండి, లేదా ఫస్ట్ క్లాస్ అనుకోండి, చెప్పలేం. సో దానికోసం అంటున్నారు, మీరు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక. శిశువు అంటే ఇక ఇదేంటిది, ఎల్కేజీ అయితే నర్సరీలో ఉన్నాం మనం. నర్సరీలో ఉన్నప్పుడు శిశువే కనుక నీతి వాక్యంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. ప్రతివాడు నీతి వాక్యంలో అంటే ధర్మశాస్త్రంలో. నీకు శిశువై అంటే మనకు ధర్మశాస్త్రం ఇంకేం అర్థమవుతుంది? అదే చెప్తున్నాడు, నీతి వాక్యంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. కానీ అన్నారు, క్షమించారు పరంతండ్రి. నీ ఎన్ని పాపాలు చేయి, నువ్వెన్నో చేసావు నీ జీవితకాలంలో, ఆయన అంగీకరించడం, ఆయన రాకముందు మీ హృదయంలోకి ఆయన రాకముందు, ఆయన ఆజ్ఞలు కట్టడం తెలియకముందు ఎన్ని ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్నీ చేసావు. అయినా కానీ క్షమించారు ఆయన. మరి క్షమించిన తర్వాత క్షమించరని తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తే దానికి క్షమాపణ ఉండదు. ఇక్కడ అది బలి రాస్తున్నారు. మనకు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. అని పెట్టారు, పాపములకు బలి ఉండదు. బుద్ధిపూర్వకంగా చేస్తే బలి అంటే క్షమాపణ. నిన్న ఎప్పుడు చెప్పుకున్నాం కదా, బలి అర్పించాలి ప్రతిసారి మనం రోజు అని చెప్పాను కదా, అది బలి. అది ఫిజికల్,
ఇది స్పిరిచువల్. బుద్ధిపూర్వకంగా చేస్తే మాత్రం ఆయన క్షమించను అని చెప్తున్నారు. మరి ఇక్కడ బుద్ధిపూర్వకంగా మాత్రం 100% పాపం చేయకూడదు. బుద్ధిపూర్వకంగా నీకు ఆయన కోసం తెలుసుండి కూడా, నిన్ను క్షమించరని తెలుసుండి కూడా నువ్వు పాపం చేస్తే ఆ పాపానికి క్షమాపణ లేదు. లేదంతే, ఇంక లేదంటే లేదు. ఆయన ఒక మాట అన్నారంటే ఇంకంతే. నువ్వు బుద్ధిపూర్వకంగా నీకు ముందు చెప్పారు, నిన్ను క్షమించారు, ఈ పాపం చేయకూడదు, ఈ పాపం చేస్తే నీకు క్షమాపణ ఉండదని. కొన్ని పాపాలు ఉన్నాయి, మరణకరణ పాపాలు, మరణకరమ కాని పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. కొన్ని క్షమించే ఉన్నాయి. అంటే నేను మనం చెప్పాను కదా, మన కంటితోను అంటే క్షమిస్తున్నారని మరీ చేయకూడదు, అది తప్పే. కానీ క్షమింపరాని పాపాలు ఉన్నాయి, మరణకరమైన పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపం నీకు బుద్ధిపూర్వకంగా తెలిసి కూడా నువ్వు చేస్తే నువ్వు ఆయన జన్మలో నుండి కొట్టివేయబడతావు. జీవగ్రంథంలోని నీ పేరు తుడిసివేయబడుతుంది. ఆయన చెప్పిన మాటది. నెక్స్ట్, మీరు యాహ్వే చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యాహ్వే చిత్తం నెరవేర్చుతూ ఓర్మి కలవారై ఉండమంటున్నారు. వాగ్దానం కోసం అంటే వాగ్దానం ఇస్తూ మనం పొందుకోబోయే దానికోసం ఓర్మి కలిగి ఓపిక పట్టి ఉండాలి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుందరు. మీరు ఓర్పుగా ఉంటే మీ ప్రాణాలు దక్కించుకుందరు. అంటే ప్రాణాలు దక్కించుకుందరు అంటే మీన్స్ జీవంలోకి వెళ్తురు, మరణంలోకి వెళ్ళకుండా జీవంలోకి వెళ్తారని. అలాగే హెబ్రీయులు 11:10 ఏలయనగా యాహ్వే దేనికి శిల్పియు నిర్వాహకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏలయనగా యాహ్వే దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అంటే ప్రాకారములు, అంటే ఆయన ఆజ్ఞలు కట్టళ్ళు, ప్రాకార పునాదులు, పునాదులు గల ఆ పట్టణం కొరకు. అంటే ఆజ్ఞలు కట్టళ్ళు కలిగిన పట్టణం అంటే పరలోకం అనుకోవచ్చు. ఈ లోకంలో అయితే అదేంటిది ప్రీస్ట్హుడ్, ప్రాకారం గలవి, ఆజ్ఞలు కట్టళ్ళు గట్ట సరిహద్దులు ఉన్నాయి. ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా ఉండకుండా సరిహద్దులు గల పట్టణం. ఆ ఆజ్ఞలు కట్టళ్ళే ఆ సరిహద్దులు. ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. పరలోకమైన పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు అబ్రహాం. మీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను చెప్తున్నారు. దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందెను. వాళ్ళు చూశారు, దూరం నుంచి చూశారు, ఆయన చెప్పిన మాట విన్నారు. ఈ గుడారం ఛాయ, రియాలిటీ పైన ఉన్నదని విశ్వసించి దూరం నుంచి చూడడం అంటే వాళ్ళు ముందుగానే చూశారు, పరంతని చూపించారు. కానీ ఇంకా ఆ ఫలం అనుభవించలేదు, చూశారు అంతే.
ఒకసారి చూడండి. మీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందెను. మేము జస్ట్ గెస్ట్లం ఇక్కడికి వచ్చాం. అదే ఇంకా టైం ఉంది అది పొందడానికి. అయినా కానీ ఆయన చూసేసారు. అది చూసేసి మేము భూమి మీదకి యాత్రికులై వచ్చాం అని చూసి ఏంటిది పరదేశులము యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందును. అంటే విశ్వాసం అంటే యెహోవాసేవ మీద విశ్వాసం. యెహోవా అంటే ఒక రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం ఏం బోధించిందో దాన్ని విశ్వసించి, అంటే యెహోవాసేవారు వాక్యం అంటే ఎవరు? ఆయనే కదా. ఆయన మీకోసం నేను వెళ్ళి ఏవో సిద్ధపరుస్తా ఉన్నారు కదా, అవేవో చెప్పుంటారు. అవన్నీ చెప్పారు అక్కడ పరలోకంలో ఏముంటాయని నాకైతే ఐడియా లేదు, కానీ అవి మాత్రం ఉన్నాయని మాత్రం మేము విశ్వసించాలి. మరణించారు, విశ్వాసంతోనే మరణించారు. కానీ పొందుకోలేదు, ఇంకా ఆ ఫలాలు పొందుకోలేదు. మనతో పాటు పొందుకోవడం కోసం చివరి కాలంలో ఉన్నవారు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చనిపోయారు కానీ మన కోసం వాళ్ళు వెయిటింగ్. మన కోసం వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఆ ఫలాలు పొందడం కోసం. అంతే, మనతో పాటు వాళ్ళు కూడా ఫలాలు అనుభవించడం కోసం. అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాంకి ఇచ్చింది 99 సంవత్సరాలుగా ఇస్సాకుని అనుకుంటా. ఇస్తానని 99 సంవత్సరాలకి ఏమో నాకు పర్ఫెక్ట్గా గుర్తులేదు, నేను అనుకుంటున్నాను, మళ్ళీ తప్పుగా తీసుకుంటున్నాను. అప్పుడు ఇస్సాకునిచ్చి ఆయనకి సున్నతి అన్నీ చేయించి ఇస్సాకు సున్నతికి పెద్ద విందు చేశారంట అబ్రహాం. అంటే అప్పటికి ఇచ్చిన బిడ్డని ఆయన చాలా ప్రేమ ఉంటుంది కదా, అంటే అంత విందు చేశాడంటే లేకపోతే లేక ఎప్పుడు 90 సంవత్సరాలకి పుట్టిన కోసం డెఫినెట్గా 100% జనరల్గా ఈ 30 ఇయర్స్లో పుట్టిన పిల్లోడి కంటే ఆ టైంలో పుట్టిన పిల్లోడి మీద చాలా విశ్వాసం కాదు, ప్రేమ ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాగ్దాన పుత్రుడు కాబట్టి, ఆయన పరంతని ద్వారా అనుగ్రహించారు కాబట్టి. అలాంటోడిని పరమ తండ్రి నువ్వు నాకు బలిగా అర్పించన్నారు. మనం చూడడం ఏంటంటే వీళ్ళు తీసుకెళ్ళి అలాగ అర్పించారు అనుకుంటున్నాం. సార్ ఎస్, ఆయన అలాగే అర్పించారు ఆయన. కానీ ఈ మధ్యలో ఒక పీరియడ్ ఉంటుంది. యెహోవాసేవారు చనిపోయే ముందు ఆయన తెలిసిపోతుంది. ఆ రాత్రి తెల్లవారితే నన్ను ఎలా చేస్తారో తెలిసిపోతే ఆయన మధ్యలో ఎంత టెన్షన్ ఉంటుంది, ఆయన ఎంత టెన్షన్ పడ్డారో. అలాగా అబ్రహాముని కొడుకుని బలి ఇచ్చేయమంటే ఆ మధ్య టైంలో తీసుకెళ్ళేంత వరకు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఎంత భారం కలిగి ఉంటారో, ఎంత బాధ కలిగి ఉంటారో అంటే అది మనకు రాయబడలేదు. కానీ అదే చెప్తున్నాడు, అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి, ఎంతో శోధించబడి అలా వద్దా ఏంటి ఇలా మాట్లాడారు, ఏంటి ఈయన కరెక్టా కాదా, వస్తాయి, ఆయన మనిషే కదా, ఏంటి ఈయన ఎలా చంపేయమంటున్నారు, నాకు ఇచ్చి కూడా ఇన్ని సంవత్సరాలకి ఇచ్చి చంపేయమంటారా అని మనసులో
మరి సారా నవ్వలేదా కుమారుని కంటామంటే? అంటే కుమారుని కంటాడు ఓకే ఎస్ అనే కాన్ఫిడెన్స్ ఏం కాదు, నవ్వింది. అంటే సిచ్యువేషన్ అలాంటిది. ఇప్పుడు అదే చెప్తున్నారు. అయినా ఈయన ఎంత శోధించబడి ఉంటారు అబ్రహాం. కానీ విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. విశ్వాసమును బట్టి అంటే ఏంటి? యేషోమేసయ్య వారిని బట్టి, వాక్యాన్ని బట్టి, లేఖనాలు, ఆజ్ఞలు, కట్టడలను బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి యేషోమేసయ్య వారు ఆయనకు తెలుసు. ముందుగానే ఆయన దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఆయన ఏమవుతారో కూడా ఆయన వారికి తెలిసే ఉండొచ్చు. అంటే ప్రవక్తలకు ఏది మరుగుపరిచి ఉండలేదు, ఆయన అన్నీ చెప్పేవారు పరమ తండ్రి. సో ఆజ్ఞ, నేను మెయిన్ దీని పాయింట్ ఏంటంటే ఆజ్ఞలు కొట్టివేయబడి అంటారు కదా, ఆజ్ఞ అంత ఇంపార్టెంట్. ఆజ్ఞలు లేవు, పాత నిబంధన కొట్టివేయబడింది, ఇప్పుడు అంతా కొత్త నిబంధన అన్నాడు. ఆ ఆజ్ఞ కోసం, ఆయన మాట ఆజ్ఞ కోసం విశ్వాసమును బట్టి అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఇస్సాకును బలి అర్పించేశారు, ఇస్సాకునైతే బలి అర్పించేశారు. పర్వతంటే అలాగే నమ్మారు ఆయన. అంటే తర్వాత గొర్రెను తీసుకొచ్చి ఈయన బదులుగా వేయడం సెకండరీ. అది అబ్రహాం అయితే మాత్రం బలి అర్పించేశారు. అందుకనే పరమతండ్రి సాదృశ్యంగా అబ్రహాం, ఇస్సాకు సాదృశ్యంగా యేషోమేసయ్య వారు కూడా స్క్రిప్చర్ సపోర్ట్ ఉంటుంది. అబ్రహాం అయితే ఇస్సాకును బలి ఇచ్చేశారు. అది హృదయాంతరాంగంలో ఎరిగిన పరమ తండ్రి కాబట్టి ఆయన తెలుసు, ఈయన ఇచ్చేసాడు. నువ్వు ఆగంటే తప్ప, లేకపోతే ఇచ్చేసాడు ఆయన, డిసైడ్. అది అందుకనే విశ్వాసులకు తండ్రి. ఎవరైనా అబ్రహాం నా తండ్రి అనవలసిందే. ఈ భూమి మీద ఉన్నంతకాలం, మనిషిగా ఉన్నంతకాలం, మనిషిగా మనం బ్రతికినంతకాలం అబ్రహాం మనకి తండ్రి. అబ్రహాం తండ్రి అంటే అబ్రహాం ఏం చేశారో అది చెయ్యాలి మనం. అబ్రహాం దేవుడు, మామూలు చెప్తున్నాను, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ముగ్గురే. ఇలా ముగ్గురినే ముగ్గురికే దేవుడు అని చెప్పుకున్నాడు ఆయన ఎక్కడైనా సరే. సో ఈ ముగ్గురులోంచే రావాలి ఎవరైనా సరే, ఈ ముగ్గురిని అంగీకరించవలసిందే. ఈవెన్ యేషోమేసయ్య వారు కూడా. సో కాబట్టి ఆయన యాహ్వే కుమారుడైన అబ్రహాం నా తండ్రి అని వెళ్ళి సున్నతి చేయించుకున్నారు. ఆయనకే తప్పలేదు. వీళ్ళ ముగ్గురిలో ఏదో రకంగా వీళ్ళ ముగ్గురు ఏ కాలంలో వాడైనా డైరెక్ట్ అబ్రహాం నా తండ్రి అని చెప్పవలసిందే, ఇస్సాకు నా తండ్రి అని చెప్పవలసిందే, యాకోబు నా తండ్రి అని చెప్పవలసిందే. వీళ్ళతోనే సంబంధం లేకుండా యేషోమేసయ్య గారు వెళ్ళిపోతానంటే యేషోమేసయ్య గారే వెళ్ళలేదు. అలాగా నిన్నేం తీసుకెళ్తాను. పరమ తండ్రి నామంలో మీ అందరికీ షలోం.